యావత్ దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా ఘటన. దేశ ప్రజలను కదిలించిన సంజయ్ రాయ్ దురాగతం. నిందితుడిని శిక్షించాలని నిరసనలు, ఆందోళనలు. కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న నిందితుడు సంజయ్ రాయ్. నేను ఏ తప్పు చేయలేదు, కావాలనే ఇరికించారు, అందుకే పాలిగ్రాఫ్ టెస్టుకు ఒప్పుకున్నా అంటున్న సంజయ్ రాయ్. కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సంజయ్ రాయ్ చేసిన దురాగతం దేశ ప్రజలను కదిలించి వేసింది. అతడికి కఠిన శిక్ష విధించాలని కోరుతూ ఇప్పటికే యావత్ భారతావనిలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ రాయ్ను కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ అధికారులు. పాలిగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సమ్మతించడంతో సిబిఐ అధికారులకు అనుమతి ఇచ్చింది కోర్టు. అయితే విచారణ సందర్భంగా కోర్టులో సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతిస్తున్నావని నిందితుడిని ప్రశ్నించింది కోర్టు. దీంతో అతడు భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. నేను అమాయకుడిని, ఏ తప్పు చేయలేదు, నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుందనే పాలిగ్రాఫ్ టెస్టుకు ఒప్పుకున్నానని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇంతకు ముందు సిబిఐ విచారణలో సంజయ్ రాయ్ నేరం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల నిందితుడు మానసిక తీరును విశ్లేషించింది సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం. ఘటన సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న విషయాలను నిందితుడు గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబిఐ అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అతనిది జంతువులాంటి స్వభావం అని, వికృత చేష్టలు చేసేవాడని, పోర్నోగ్రఫీకి బానిసగా తేలినట్లు వెల్లడించారు. కోల్కతా వైద్యురాలు 36 గంటల షిఫ్ట్ సమయంలో ఆసుపత్రి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఆమెపై దాడి జరిగింది. ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా కొట్టారని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. ఆమెను గొంతు నులిమి చంపేసినట్టు స్పష్టమైంది. ఆమె శరీరంలోని 16 బాహ్య, 9 అంతర్గత భాగాల్లో గాయాలు కూడా అయ్యాయి. నేరం జరిగిన మరుసటి రోజే సంజయ్ రాయ్ని అరెస్టు చేశారు పోలీసులు. నేరం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ సీసీ ఫుటేజీ రికార్డును విడుదల చేశారు దర్యాప్తు అధికారులు. అందులో నిందితుడి మెడలో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనిపించాయి. సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగానే ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్లో పలు అశ్లీల క్లిప్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 8న ఉదయం 11 గంటలకు హాస్పిటల్లోని ఛాతీ విభాగం చుట్టూ సంజయ్ రాయ్ తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఆగస్టు 9న తెల్లవారుజామున 4 గంటలకు అదే భవనంలోకి ప్రవేశించినట్లు కెమెరాల్లో కనిపించింది. అదే రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య వైద్యురాలు మృతి చెందింది. అయితే ఈ కేసులో సిబిఐ ఎంట్రీ తర్వాత మరో మలుపు తిరిగింది. దర్యాప్తును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేస్తూ ఆగస్టు 13న కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 14న దర్యాప్తును ప్రారంభించింది సిబిఐ. ఘటన జరిగిన 5వ రోజు కేసు దర్యాప్తు సిబిఐ చేతికి వెళ్లింది. అయితే అప్పటికే క్రైమ్ సీన్ ని మొత్తం మార్చారని, తొలుత ఇది ఆత్మహత్య అని పశ్చిమ బెంగాల్ పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు చెప్పారని, ఆ తర్వాత హత్య అని వెల్లడించినట్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది సిబిఐ. డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. మరోవైపు సంజయ్ రాయ్తో పాటు మరో 7గురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో లై డిటెక్టర్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు సిబిఐ అధికారులు.
తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ సోదరి వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. తన సోదరుడు ఏం చేశాడో తనకు తెలియదని, తమ్ముడు తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపింది సంజయ్ రాయ్ సోదరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.